అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, ఆ విషయాల్లో మనం తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్తలు, ఆధ్యాత్మికమైన నివారణ చర్యలు, వీటి ద్వారా దోషాలను అధిగమించటం, గుణాలను పెంపొందించుకోవడం, అలా జీవితాన్ని మనం ఆనందమయంగా మలచుకోగలుగుతాం. ఆయా జపములను చేయడం ద్వారా మీరు పొందిన లాభాలను, ప్రయోజనాలను కామెంట్స్లో పెట్టినట్లయితే అవి చదివిన వారు ఆ మంత్రాలను జపించుకునే శ్రద్ధ పెంచుకుంటారు, విశ్వాస బలం పెరుగుతుంది. తద్వారా మీకు మరికొంత పుణ్యం వస్తుంది. సింహరాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. అయితే మనసుకు ఆందోళన ఉంటుంటుంది. మీ మాట విలువ బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సహకారం బాగుంటుంది. అందువలన మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లలకు అభివృద్ధినిచ్చేవి అనే విషయాన్ని వ్యక్తీకృతమయ్యేలాగా మనం భావన చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా వారికి అభివృద్ధి ఎక్కువ కలుగుతుందన్నమాట. అదేవిధంగా మాట్లాడే తీరు గౌరవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుకూలతను పెంచుతుంది. అయితే ప్రయాణ సమయంలో మాత్రం జాగ్రత్తతో వ్యవహరించాలి. గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణం సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అనుకూలతలను పెంచేదిగా ఉంటుంది. మీకు వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవడం కోసం కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే ఆత్మీయులతో సలహాలు తీసుకుని ఆ విషయమందు నైపుణ్యం గల వారితో కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు సత్ఫలితాలను సాధించగలుగుతారు, అనుకూలతలను సాధించగలుగుతారు. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి నలుగురికి ప్రయోజనాత్మకంగా ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. తద్వారా మీ ఆరోగ్యం కూడా మెరుగయ్యేటువంటి పరిస్థితులు దానివల్ల ఏర్పడుతుంటాయి. అందువలన మనం ఇతరుల నిమిత్తం కూడా ఎవరైతే అనారోగ్యవంతులు ఉన్నారో వారికి అనారోగ్యాలు తొలగాలి అనేటువంటి భావనతో కూడా ఈ క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం ద్వారా అనుకూలతలను సాధించగలుగుతారు. వచ్చిన అనుకూలతలలోని అనుకూలతను బాగా కాపాడుకోగలుగుతారు దీర్ఘకాలికంగా. విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో సాఫల్యం పొందడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించుకోవడం మంచిదే. విశేషించి పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పిల్లలకి మనం జపంతో అనుకూలతను సాధించాలి అనేటువంటి విషయాన్ని గుర్తించి శ్రీ హయగ్రీవాయ నమః అనేది వారి చేత జపింపజేయడం, మీరు వారి కోసం జపించడం ద్వారా ఆ పిల్లల్లో విద్యావృద్ధిని మెరుగుపరుచుకోగలుగుతారు. వారి యొక్క ఆలోచన కూడా సరియైన విధానంలో పయనించి తమ యొక్క జ్ఞానాన్ని ఇతరులకు మేలు కోసం ఉపయోగించే రీతిగా వారు వృద్ధి చెందుతారు. నిజానికి ఆ విధంగా పలువురికి ఉపయోగపడే రీతిలో ఎవరి యొక్క జీవనము సఫలమవుతుందో అది వారికి ఆనందాన్ని ఇస్తుంది, కన్నవారికి ఆనందాన్ని ఇస్తుంది.